ఈ ఆసనాలు వేసినప్పుడు సాధారణమైన మత్స్యాసనం వీళ్ళు ఆచరించారు. దీనిలో పద్మ మత్స్యాసనం అంటారు, అది శ్రేష్టమైనటువంటి ఆసనము. ఈ సర్కిల్లో మనం వేసేటువంటి ఆసనాల సర్కిల్లో హలాసనము, కర్ణపీడాసనము, సర్వాంగాసనము, పద్మ మత్స్యాసనం అంటారు. ఆ పద్మ ఆసనం వేసుకుంటే మంచిది. ఒకసారి పద్మ మత్స్యాసనం వేస్తారు వీళ్ళు. లేచి కూర్చోండి. పద్మ మత్స్యాసనం, పద్మాసనం వేసుకోవాలి. పద్మాసనం వేసుకున్న తర్వాత ముందుకు చేరుకో, పడుకొని, దీన్ని సుప్త పద్మాసనం అంటాం, మనం ఇంతకుముందు చూసాం. ఇక్కడి నుంచి మాడు లోపల తీసుకొని చేతుల సహాయంతో తలని బాగా పిరుదులకు దగ్గరగా తీసుకొస్తూ దూరం తగ్గించి వాటి మధ్య మాడు నేలకు పెట్టి పూర్తిగా దృష్టి ఆ పక్క వెనుక వైపు ఉంటుంది. పెదవులు కలపాలి. చిరునవ్వుతో చేతులు తీసుకొచ్చి పాదాలు పట్టుకొని మోచేతులు నేలకు అంటించి, దీన్ని మనం పద్మ మత్స్యాసనం అంటాం. ఈ ఆసనము మనకి ఇందాక వేసినటువంటి హలాసనము, కర్ణపీడాసనము, సర్వాంగాసనములో ఏదైతే మెడ భాగంలో ఉండేటువంటి కండరాలు, నరాలు అన్నీ కూడా సంకోచానికి గురి అయ్యాయో ఇక్కడ మళ్ళీ వ్యాకోచం చెంది పూర్వస్థితికి వస్తాయి. అలా మనం ఈ సర్కిల్లో ఇది తప్పనిసరిగా ఆచరించవలసిన ఆసనం. రిలాక్స్. ఇప్పుడు మనం ఈ హలాసనము, సర్వాంగాసనము వీటికి సంబంధించినటువంటి కలయికతో ఉండేటువంటి అనేక రకాల భంగిమలు, శారీరక భంగిమలు ఒక విన్యాసంలాగా చేయవచ్చు అభ్యాస బలం వల్ల. వీళ్ళు ఒకసారి చేస్తారు. నేటి కాలంలో ఉండేటువంటి రుగ్మతలకి ప్రతిరోజు ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేయడం వల్ల, సాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకసారి చూద్దాం అందరం. మొదట హలాసన్. వచ్చేసేయండి హలాసనంలోకి. విన్యాసం మొదలవుతుంది హలాసనంతో. దీన్ని సర్వాంగాసన ప్రక్రియకి సంబంధించినటువంటి విన్యాసం అంటారు. ఇలా మనం ఒక 5 సెకండ్లు అట్లా ఒక స్థితిలో ఉంటూ 10 సెకండ్ల దాకా ఉంటూ అనేక భంగిమలని మార్పు తీసుకుంటూ 3 నిమిషాల నుంచి 5 నిమిషాల దాకా, కొద్దిమంది 10 నిమిషాలు కూడా దీన్ని ఆచరిస్తారు. అయితే ఆ తర్వాత మత్స్యాసనం ఎక్కువసేపు ఆచరించాల్సి ఉంటుంది. వీళ్ళ హలాసనంలో ఉన్నారు. ఇప్పుడు కర్ణపీడాసనంలోకి వస్తారు. కర్ణపీడాసన్ అలా చేతులు జాపే ఆసనంలోకి రావచ్చు. చేతులు వీపుకి అంటించి ఆసరా తీసుకొని చేయవచ్చు. ఎవరికి ఎట్లా అనుకూలంగా ఉంటే అలా చేసుకోవడం మంచిది. ఇది కర్ణపీడాసనం. సర్వాంగాసనం. సర్వాంగాసనం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ 3 ఆసనాలు చూసాం, విడివిడిగా కలిపి చూసాం. ఇక్కడి నుంచి ఇప్పుడు ఏకపాద సర్వాంగాసనం చేస్తారు. కుడి కాలు హలాసనంలో పెట్టుకోండి. కాలు బిగించండి చక్కగా. ఇలా ఒక కాలు హలాసనములో, ఒక కాలు సర్వాంగాసనములో. అలా మోకాలు బిగించరా, మోకాలు బిగించు బాగా. దీన్ని ఏకపాద సర్వాంగాసనం అంటారు. ఇలా కొన్ని సెకండ్లు ఉన్న తర్వాత మళ్ళీ కాలు కలిపే సర్వాంగాసనంలోకి వచ్చి ఇప్పుడు ఎడమ కాలు తీసుకొచ్చి హలాసనంలో పెట్టాలి. బాగా బిగించాలి. ఇది రెండో వైపు. ఇది ఏకపాద సర్వాంగాసన్. కాలు కలిపేస్తాం. ఈ సర్వాంగాసనంలోనే విపరీతకరణి అంటారు. కొద్దిగా చేతులు పైకి తీసుకొని కటి భాగంలో పెట్టుకొని చేతులు కొద్దిగా పైకి పెట్టుకోండి. కాస్త ఏటవాలు చేయండి. ఒక 45 డిగ్రీలు 60 డిగ్రీలు దాకా రావాలి. 60 డిగ్రీలు ఉంచండి అంతే, బస్ అంతే. దీన్ని విపరీతకరణి అంటారు. బరువు, అధిక బరువు సమస్య నివారణకి ఈ ఆసనం చాలా శ్రేష్టమైంది అంటారు. దీన్ని సర్వాంగ విపరీతకరణి అంటారు. మళ్ళీ సర్వాంగాసనంలోకి వచ్చేసేయండి. ఇప్పుడు పార్శ్వ ఏకపాద పార్శ్వ సర్వాంగాసనం అంటారు. కుడికాలు తీసుకొచ్చి ఇటుపక్క పెట్టాలి, పార్శ్వ భాగంలో పెట్టాలి. కుడికాలు కుడివైపుగా జాపి మోకాలు బిగించి, మోకాలు బిగించాలి 2 మోకాలు. ఒక కాలు సర్వాంగాసనము, ఒక కాలు హలాసనములోనే పార్శ్వము వైపుకి జరపడం. దీన్ని ఏకపాద పార్శ్వ సర్వాంగాసనం అంటారు. కాలు కలిపేసేయండి తీసుకెళ్ళి. ఎడమ వైపు చేయండి. అలాగే ఎడమ కాలుని పార్శ్వ భాగంలో పెట్టండి. ఎడమ వైపుగా
పెట్టాలి, ఇంకా అటు తీసుకెళ్ళాలి, ఇంకా ఆ పక్కకి పెట్టాలి. అది రిలాక్స్. మళ్ళీ సర్వాంగాసనంలోకి వచ్చేస్తాం. దీన్ని మొత్తం కలిపి సర్వాంగాసన సర్కిల్ విన్యాసం. ఇప్పుడు 2 కాళ్ళు అలాగే పార్శ్వ భాగంలో పెట్టాలి. జాబ్ పెట్టండి. కాళ్ళు విస్తరిస్తూ సర్వాంగాసన స్థితి చెడిపోకుండా, అంటే లంబంగా వెన్నెముక ఉంచుకొని 2 కాళ్ళు జాపి పార్శ్వ భాగంలో ఎడమ కాలు ఎడమ వైపు, కుడి కాలు కుడి వైపు పెడుతూ విస్తరించాలి. కాళ్ళు ఇంకా విస్తరించు ఆ కాళ్ళు. వేళ్ళు పెట్టు చాలు. మోకాలు బిగించాలి. ఓకే, రిలాక్స్. కాళ్ళు కలిపేసేయండి. అక్కడ హలాసనంలోకి వచ్చేసి మనం రండి పైకి. ఎట్లయినా రావచ్చు, నేరుగా కూడా రావచ్చు. రారా అట్లాగే. ఆ కుర్రవాడేమో కాలు నేరుగా తెచ్చాడు, ఈ అమ్మాయి కాలు కలిపి తెచ్చింది. ఎట్లయినా రావచ్చు. వాళ్ళ అనుకూలతను బట్టి చేయాలి. ఇప్పుడు దగ్గర వాళ్ళు చేయడంలో 1.5-2 నిమిషాలు గడుస్తున్నది. ఎక్కువసేపు ఆ సర్వాంగాసన స్థితిలో ఉండడం చాలా ఉపయుక్తం, మంచిది. ఇప్పుడు పద్మాసనం వేస్తారు. అక్కడ సర్వాంగ పద్మాసనం అంటారు. ఇంకా సర్వాంగాసన స్థితి బాగా చేసుకోపోన్నమ్మా. సర్వాంగ పద్మాసనం. ఈ పద్మాసనం వేసినప్పుడు సహజంగా బరువులో తేడా వస్తుంది. అప్పుడు కూడా ఈ భుజాల నుంచి బరువు పైకి ఉండేది స్థితి భూమికి లంబంగా ఉండడం, అది మారకుండా చూసుకుంటూ అభ్యాస బలం వల్ల అలా చేయవచ్చు. ఆ కుర్రోడికి బాగా 90 డిగ్రీలు వచ్చేస్తున్నది, అటుపక్క కుర్రోడికి. ఓకే, ఇందులో కూడా విపరీతకరణి అంటారు. చేతులు పైకి తీసుకొని పద్మాసనం కొద్దిగా ముందు కనాలి. ఇది సర్వాంగ పద్మ విపరీతకరణి అంటారు. దీన్ని కొద్దిమంది సేతుబంధాసనం అని కూడా అంటుంటారు. ఓకే, మళ్ళీ పద్మాసనంలోకి వచ్చేసేయండి. సర్వాంగ పద్మాసన్. సర్వాంగాసనంలోకి వచ్చేసేయండి. రిలాక్స్. హలాసనంలోకి రండి. కర్ణపీఠాసనంలోకి వెళ్ళండి. ఓకే, వెనక్కి. మత్స్యాసన్ వేసేయండి. మత్స్యాసనం. ఇలా 2 నిమిషాలు అభ్యాసం చేసిన దానివల్ల ఆ అభ్యాసము మనకి ప్రారంభంలో సాధన తక్కువ ఉంటుంది కాబట్టి ఒకేసారి ఎక్కువసేపు చేస్తే ఇబ్బంది పడతారు. కాస్త నెమ్మదిగా ఒక 1/2 నిమిషము, 1 నిమిషము అలా 2 నిమిషాలు ఉండడానికి వీలు పడేటట్టుగా సాధన చేస్తూ ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాలకి, 5 నిమిషాలకి, 10 నిమిషాలకు కూడా వెళ్ళవచ్చు. తప్పనిసరిగా మత్స్యాసనం వేసుకోవాలి. మనం ఆ సర్వాంగాసన ప్రక్రియ చేసిన తర్వాత ఈ మత్స్యాసనం తప్పనిసరిగా వేయాలి. అది కూడా దాన్ని ఎంతసేపు చేసామో అంతసేపు దీన్ని కూడా ఆచరించాలి, చాలా అవసరం. రిలాక్స్. సర్వాంగాసన ప్రక్రియలో ఆ విన్యాసంలో మరొక భాగం చూద్దాం. ముందు హలాసనంలోకి రావాలి, పడుకోవాలి. హలాసన్ వచ్చేసేయాలి. కర్ణపీఠాసన్, సర్వాంగాసన్. ఇలా సర్వాంగాసనంలోకి వచ్చేసారు. సర్వాంగాసనంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇందాక పద్మాసనం వేశారు, వీళ్ళు వేస్తారు పద్మాసన్. ఇది సర్వాంగ పద్మాసనం. ఇక్కడ నుంచి పద్మాసనంలో కర్ణపీఠాసనం అంటారు. ఇందాక మనం చూసాం, అది కాలు జాపి వేశారు. ఇప్పుడు పద్మాసనంలో వేస్తారు. వేయండి. కాస్త మెడ పైకి అనుకొని ఛాతీకి మెడకి మధ్య పద్మాసన భాగాన్ని దూర్చి మోకాళ్ళు చెవుల వైపుగా వెళ్ళేటట్టుగా చేయాలి. నేల కానించగలరా? ఓకే. ఇక్కడి నుంచి పిండాసనం అంటారు. చేతులు మోకాళ్ళ పైభాగం నుంచి తీసుకొచ్చి చెవులు పట్టుకోవాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండము ఒక స్థాయిలో ఇలా ఉంటుంది. దీన్ని గర్భపిండాసనం అంటారు. ఆయన మోకాలు పట్టుకున్నాడు, ఇవేమో మోకాళ్ళ పైనుంచి తీసుకొచ్చి చెవులు పట్టుకుంది. ఇది పూర్ణ స్థితి. ఆ కుర్రోడు కూడా పట్టుకున్నాడు. రిలాక్స్. మళ్ళీ సర్వాంగాసనంలోకి రండి. సర్వాంగ పద్మాసనం చేయండి. సర్వాంగ పద్మాసనం. బాగా కాలు జాపు. ఓకే, కాలు జాపుకోండి. సర్వాంగాసనం చేసేసేయండి. సర్వాంగాసనం. రిలాక్స్. హలాసనము, కర్ణపీఠాసనము, వెనక్కి పోవాలి, పడుకోవాలి. ఇలా చిన్న చిన్న భాగాలుగా విడదీసి చేస్తూ మధ్యలో మత్స్యాసనం చేసుకొని ఈ సర్వాంగాసన ప్రక్రియ మొత్తం కూడా విన్యాసాన్ని
ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేటువంటి అలవాటును పెంచుకోవచ్చు. మత్స్యాసనం ఇస్తారు. మత్స్యాసనం నేను భాగాలుగా చెప్తున్నాను. వీటిని అంతే కలిపి మళ్ళీ క్రోడీకరించి కూడా చేయవచ్చు. ఓకే, రిలాక్స్. ఇప్పుడు మరొక భాగం చూద్దాం. ఇందులోనే మళ్ళీ సర్వాంగాసనంలోకి రావాలి. హలాసన్, కర్ణపీడాసన్, సర్వాంగాసన్. ఈ ప్రతిసారి కూడా ఈ స్థితి తీసుకోవడానికి, సర్వాంగాసన స్థితి తీసుకోవడానికి నేరుగా వస్తే వేయవచ్చు, తప్పులేదు. కానీ ఇలా హలాసనము, కర్ణపీడాసనము, సర్వాంగాసనం చేయడం వల్ల మనకి ఎక్కువ ఫలితాలు, ఆయా ఆసనాల్లో కలిగేటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి విన్యాసం చేసేటప్పుడు స్థితి తీసుకుంటే అలా తీసుకుంటే మంచిది. ఈ మూడింటిని కలిపి తీసుకోవడం. ఇప్పుడు వీళ్ళు సేతుబంధాసనం చేస్తారు. ఇందులో ఒక కాలుతో చేస్తారు. కుడి కాలు సేతుబంధాసనంలో తీసుకెళ్ళండి. మోకాలు ముడిచిపెట్టండి. మొదట మోకాలు ముడుగు పూర్ణమ్మ, పాదం తెచ్చుకోట్టు, ఈ కాలు జాపు బాగా. ఇది సేతుబంధాసనం. దీనిలో కాలు జాపేస్తారు. కాలు జాపు. ఇది కూడా సేతుబంధాసనమే. రిలాక్స్. మళ్ళీ సర్వాంగాసనంలోకి వచ్చేయండి. ఇప్పుడు రెండో కాలుతో చేస్తారు. ఎడమ కాలు, కుడి కాలు నిటారుగా ఉంటుంది. ఇదొక రకం. అక్కడి నుంచి కాలు జాపడం మరొక రకం. కాలు జాపండి. దీన్ని విస్తారిత పాద ఏకపాద సర్వాంగాసన్, లేదంటే ఏకపాద సేతుబంధాసన్ అలా చెప్తారు. రిలాక్స్. వెనక్కి తీసుకోవాలి. కాలు సర్వాంగాసనంలోకి వచ్చేయాలి. ఇప్పుడు సేతుబంధాసనాన్ని ఒకేసారి రెండు కాళ్ళతో చేస్తారు. సేతుబంధాసన్. మోకాలు ముడిచి చేయండి. ఫస్ట్ చేతులు అక్కడే పెట్టుకోండి. ఓకే, ఇది సేతుబంధాసన్. కాలు జాపాలి, కాలు కలిపి పాదాలు నేలకు అంటించి మోకాలు బిగించాలి. ఈ రెండు కూడా సేతుబంధాసనాలే. ఇది ప్రసారిత పాద సేతుబంధాసన్. కాలు వెనక్కి తెచ్చుకోండి. మరొక రూపంలో చూడండి. పాదాలు పట్టుకుంటారు వాళ్ళు, చేతులు పట్టుకోవాలి. అక్కడ మన గిరస భాగంలో పట్టుకోవాలి. ఈ సర్వాంగాసన స్థితి అలాగే ఉంచుకోవడం ప్రయత్నం జరుగుతూ ఉండాలి. వీళ్ళిద్దరికి బాగా వచ్చింది, పూర్ణ స్థితి వచ్చినది. ఇది మన ఈ ఇంటర్నేషనల్ యోగా డే సిలబస్లో ఇది ఉంటుంది, ఈ సేతుబంధాసనం. ఓకే, రిలాక్స్. సర్వాంగాసనంలోకి రావాలి. మళ్ళీ చేతులు నడుము మీద పెట్టుకోండి. సర్వాంగాసన్. ఓకే, రిలాక్స్. మళ్ళీ హలాసనము, కర్ణపీడాసనము వెనక్కి వెళ్ళాలి. ఇలా మనం ఈ సర్వాంగాసన విన్యాసాన్ని భాగాలుగా మార్చుకొని చేస్తూ వాటిని అన్నింటినీ కలిపి కూడా మళ్ళీ చేయవచ్చు. తర్వాత చూద్దాం మనం మత్స్యాసన్. ఇలా చేసిన ప్రతిసారి మత్స్యాసనము తప్పనిసరిగా ఆచరించాలి. అది ఆరోగ్యప్రదం. ఓకే, రిలాక్స్. సమయాభావం చేత ఈరోజు తరగతి ఇక్కడికి నేను పూర్తి చేస్తున్నాను. రేపటి తరగతిలో మళ్ళీ తిరిగి కలుస్తాం. ప్రేక్షకులకి నమస్కారం.